ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః. చేసిన పాపాలు గోసిలో పెట్టుకొని కాశీకి పోయిన రామేశ్వరం పోయిన రాదండి పుణ్యమో పోదండి పాపమో అంటూ ఒక మంచి నీతి పాటను పాడబోతున్నాను. మహానుభావులారా, మీకు మాతా మదర్ తెరెసా మీద భక్తి ఉంటే, నిరుపేదల మీద కరుణ ఉంటే దయచేసి ఈ మన వీడియోను మన వాళ్ళందరికీ పంపండి. మన వాళ్ళందరినీ దయచేసి లైక్, షేర్, కమెంట్స్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీకు పుణ్యం ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పాటను చదువుతాను, దయచేసి వినండి. చేసిన పాపాలు గోసిలో పెట్టుకొని కాశీకి పోయిన రామేశ్వరం పోయిన రాదండి పుణ్యము పోదండి పాపము. పాపాలు చేసేసి కాశీకి పోయామంటే పాపాలు తొలగయండి, పైగా కాశీ చెడిపోతుందండి. కాశీకి పోయామంటే పాపాలు తొలగునంటే అందరూ పాపాలు చేసేసి కాశీకి పోతారు. మనుషులు నిలవడానికి కూడా రెండు పాదాల చోటు కూడా ఉండదండి కాశీలో, పైగా కాశీ చెడిపోతుందండి. ఎందుకంటే ఇది కలియుగం కాదండి, పాపాల యుగమండి. అందుకే పాపాలు చేయకుంటేనే చాలండి. కాశీ రామేశ్వరాలు పోయేటి పనే ఉండదండి. పాపం మనం చేశామంటే 10 ఘడియలు మాత్రమే సుఖం, కానీ బ్రతుకంతా దుఃఖం. పాపం చేసినోన్ని పాపాత్ముడు అంటారు, పాపం చెయ్యనోన్ని పరమాత్ముడు అంటారు. పాపం అనేది పాము లాంటిది, కరువక మానదు ఏనాడు. పుణ్యమనేది తల్లి లాంటిది, ఎల్లకాలము చల్లగా నిన్నో కాపాడు. పాపమనేది నిప్పు లాంటిది, కాల్చే తీరును ఒకనాడు. అందుకే పాపాలు చేయకుండా, మందిని చెడపకుండా, పేదలను ఆదుకుంటూ పేదల సేవలు చేస్తూ బ్రతికామంటే మనకెంతో పుణ్యమండి, మన జన్మే ధన్యమండి. మహానుభావులారా, సీతమ్మను చెడబెట్టిన పాపాత్ముడు రావణుడు సర్వనాశనమయ్యాడు. అందుకే పాపాలు చెయ్యొద్దండి. మహానుభావులారా, మీకు శుభమౌనుగాక. ఇక సెలవు. ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః. చేసిన పాపాలు గోసిలో పెట్టుకొని కాశీకి పోయిన రామేశ్వరం పోయిన రాదండి పుణ్యమో పోదండి పాపమో అంటూ ఒక మంచి నీతి పాటను పాడబోతున్నాను.
మహానుభావులారా, మీకు మాతా మదర్ తెరెసా మీద భక్తి ఉంటే, నిరుపేదల మీద కరుణ ఉంటే దయచేసి ఈ మన వీడియోను మన వాళ్ళందరికీ పంపండి. మన వాళ్ళందరినీ దయచేసి లైక్, షేర్, కమెంట్స్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీకు పుణ్యం ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పాటను చదువుతాను, దయచేసి వినండి. చేసిన పాపాలు గోసిలో పెట్టుకొని కాశీకి పోయిన, రామేశ్వరం పోయిన, రాదండి పుణ్యము పోదండి పాపము. పాపాలు చేసేసి కాశీకి పోయామంటే పాపాలు తొలగయండి, పైగా కాశీ చెడిపోతుందండి. కాశీకి పోయామంటే పాపాలు తొలగునంటే అందరూ పాపాలు చేసేసి కాశీకి పోతారు. మనుషులు నిలవడానికి కూడా 2 పాదాల చోటు కూడా ఉండదండి కాశీలో, పైగా కాశీ చెడిపోతుందండి. ఎందుకంటే ఇది కలియుగం, ఇది కలియుగం కాదండి, ఇది కలియుగం కాదండి, పాపాల యుగమండి. అందుకే పాపాలు చేయకుంటేనే చాలండి. కాశీ రామేశ్వరాలు పోయేటి పనే ఉండదండి. పాపం మనం చేశామంటే 10 ఘడియలు మాత్రమే సుఖం సుఖం, కానీ బ్రతుకంతా దుఃఖం దుఃఖం. పాపం చేసినోన్ని పాపాత్ముడు అంటారు, పాపం చెయ్యనోన్ని పరమాత్ముడు అంటారు. పాపం అనేది పాము లాంటిది, కరువక మానదు ఏనాడు. పుణ్యమనేది తల్లి లాంటిది, ఎల్లకాలము చల్లగా నిన్ను కాపాడు. పాపమనేది నిప్పు లాంటిది, కాల్చే తీరును ఒకనాడు. అందుకే పాపాలు చేయకుండా, మందిని చెడపకుండా, పేదలను ఆదుకుంటూ పేదల సేవలు చేస్తూ బ్రతికామంటే మనకెంతో పుణ్యమండి, మన జన్మే ధన్యమండి. మహానుభావులారా, సీతమ్మను చెడబెట్టిన పాపాత్ముడు రావణుడు సర్వనాశనమయ్యాడు. అందుకే పాపాలు చేయొద్దండి. మహానుభావులారా, మీకు శుభమౌనుగాక. ఇక సెలవు. ఓం నమో మాతా మదర్ తెరెసాయ నమః. చేసిన పాపాలు గోసిలో పెట్టుకొని కాశీకి పోయిన, రామేశ్వరం పోయిన, రాదండి పుణ్యమో పోదండి పాపమో అంటూ ఒక మంచి నీతి పాటను పాడబోతున్నాను. మహానుభావులారా, మీకు మాతా మదర్ తెరెసా మీద భక్తి ఉంటే, నిరుపేదల మీద కరుణ ఉంటే దయచేసి ఈ మన వీడియోను మన వాళ్ళందరికీ పంపండి. మన వాళ్ళందరినీ దయచేసి లైక్, షేర్, కమెంట్స్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీకు పుణ్యం ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పాటను చదువుతాను, దయచేసి వినండి.
చేసిన పాపాలు గోసిలో పెట్టుకొని కాశీకి పోయిన రామేశ్వరం పోయిన రాదండి పుణ్యము పోదండి పాపము. పాపాలు చేసేసి కాశీకి పోయామంటే పాపాలు తొలగయండి, పైగా కాశీ చెడిపోతుందండి. కాశీకి పోయామంటే పాపాలు తొలుగునంటే అందరూ పాపాలు చేసేసి కాశీకి పోతారు. మనుషులు నిలవడానికి కూడా 2 పాదాల చోటు కూడా ఉండదండి కాశీలో, పైగా కాశీ చెడిపోతుందండి. ఎందుకంటే ఇది కలియుగం కాదండి, పాపాల యుగమండి. అందుకే పాపాలు చేయకుంటేనే చాలండి. కాశీ రామేశ్వరాలు పోయేటి పనే ఉండదండి. పాపం మనం చేశామంటే 10 ఘడియలు మాత్రమే సుఖం, కానీ బ్రతుకంతా దుఃఖం. పాపం చేసినోన్ని పాపాత్ముడు అంటారు, పాపం చెయ్యనోన్ని పరమాత్ముడు అంటారు. పాపం అనేది పాము లాంటిది, కరువక మానదు ఏనాడు. పుణ్యమనేది తల్లి లాంటిది, ఎల్లకాలము చల్లగా నిన్నో కాపాడు. పాపమనేది నిప్పు లాంటిది, కాల్చే తీరును ఒకనాడు. అందుకే పాపాలు చేయకుండా, మందిని చెడపకుండా, పేదలను ఆదుకుంటూ పేదల సేవలు చేస్తూ బ్రతికామంటే మనకెంతో పుణ్యమండి, మన జన్మే ధన్యమండి. మహానుభావులారా, సీతమ్మను చెడబెట్టిన పాపాత్ముడు రావణుడు సర్వనాశనమయ్యాడు. అందుకే పాపాలు చేయొద్దండి. మహానుభావులారా, మీకు శుభమౌనుగాక. ఇక సెలవు. ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః. చేసిన పాపాలు గోసిలో పెట్టుకొని కాశీకి పోయిన రామేశ్వరం పోయిన రాదండి పుణ్యమో పోదండి పాపమో అంటూ ఒక మంచి నీతి పాటను పాడబోతున్నాను. మహానుభావులారా, మీకు మాతా మదర్ తెరెసా మీద భక్తి ఉంటే, నిరుపేదల మీద కరుణ ఉంటే దయచేసి ఈ మన వీడియోను మన వాళ్ళందరికీ పంపండి. మన వాళ్ళందరినీ దయచేసి లైక్, షేర్, కమెంట్స్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీకు పుణ్యం ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పాటను చదువుతాను, దయచేసి వినండి. చేసిన పాపాలు గోసిలో పెట్టుకొని కాశీకి పోయిన రామేశ్వరం పోయిన రాదండి పుణ్యము పోదండి పాపము. పాపాలు చేసేసి కాశీకి పోయామంటే పాపాలు తొలగయండి, పైగా కాశీ చెడిపోతుందండి.
కాశీకి పోయామంటే పాపాలు తొలుగునంటే అందరూ పాపాలు చేసేసి కాశీకి పోతారు. మనుషులు నిలవడానికి కూడా 2 పాదాల చోటు కూడా ఉండదండి కాశీలో. పైగా కాశీ చెడిపోతుందండి. ఎందుకంటే ఇది కలియుగం కాదండి, పాపాల యుగమండి. అందుకే పాపాలు చేయకుంటేనే చాలండి. కాశీ రామేశ్వరాలు పోయేటి పనే ఉండదండి. పాపం మనం చేశామంటే 10 ఘడియలు మాత్రమే సుఖం, కానీ బ్రతుకంతా దుఃఖం. పాపం చేసినోన్ని పాపాత్ముడు అంటారు, పాపం చెయ్యనోన్ని పరమాత్ముడు అంటారు. పాపం అనేది పాము లాంటిది, కరువక మానదు ఏనాడు. పుణ్యమనేది తల్లి లాంటిది, ఎల్లకాలము చల్లగా నిన్ను కాపాడు. పాపమనేది నిప్పు లాంటిది, కాల్చే తీరును ఒకనాడు. అందుకే పాపాలు చేయకుండా, మందిని చెడపకుండా, పేదలను ఆదుకుంటూ పేదల సేవలు చేస్తూ బ్రతికామంటే మనకెంతో పుణ్యమండి, మన జన్మే ధన్యమండి. మహానుభావులరా, సీతమ్మను చెడబెట్టిన పాపాత్ముడు రావణుడు సర్వనాశనమయ్యాడు. అందుకే పాపాలు చెయ్యొద్దండి. మహానుభావులరా, మీకు శుభమౌనుగాక. ఇక సెలవు.